ఎవడా నువ్వు కళ్ళు జేబులో పెట్టుకున్నాడు? సారీ అన్నా, నాలుగుతో ముక్కు ముట్టుకోవాలి. నాలికతో ముక్కు ముట్టుకోవాలా? ఏంట్రా నెట్ రోడ్డు మీద కూర్చొని నాలుగు పీక్కుంటున్నావు? నాలికతో ముక్కు ముట్టుకుంటే అదృష్టం లక్కలా అతుక్కుంటది. నీకేం తెలుసు? ఏడిసో నాలుగుతో ముక్కును అంటుకోవడం పిరాయిలతో ఆకాశం గడగడం అంత కష్టమా? వెళ్ళి ఆ లాబరేటరీలు లెటర్లు క్లీన్ చేయి. ఎలా నాలుగుతో ముక్కును అందుకోవడం ఇదేమన్నా బ్రహ్మ విద్య? మనం ట్రై చేద్దాం. ఊరంతా కలరా పట్టినట్టు ఈ నాలుగు పిచ్చి పట్టిందేంటి? ముక్కు ముదిరేపల్లి నాలుగు నంద్యాలలో లేదుగా, అందుకోవడం అంత కష్టమా? ఏమండి, ఎందుకండి అనవసర ప్రయత్నం? మీ వల్ల కాదు. ఏ కార్యక్రమం మొదలెట్టినా నిరుత్సాహపరచడం తప్ప ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్దామన్న బుద్ధే నీ పాత్రకు లేదు కదా. ఆహా, రూట్లో పడింది. ఏయ్ దొంగ, ట్రైంగా? అదే అదే లేదే. రైట్. ఏమిటండి, రాత్రంతా నాలుకని తెగ కష్టపెట్టారు కదా, మళ్ళీ పొద్దునే మొదలెట్టారా? ప్రయత్నిస్తున్నానే. ఫలితం లేని దానికి ప్రయత్నం ఎందుకండి? హృదయాసం, గుండెల తడ. గుడ్ ఆఫ్టర్నూన్. రా బాబు రా, భోజనం చేద్దాం. అది సరే బాబు, ఎంత ప్రయత్నించినా కొండ నాలుగు బయటకు వస్తానే కానీ ఈ నాలుగు ముక్కు దాకలేకపోతుంది. తాతయ్య, రామ్ ఏదో ఏడిపించడానికి చెప్తే మీరు అదే పట్టు కూర్చున్నారు. మీ పిచ్చి కాకపోతే నాలుగుతో ముక్కుని ఎలా ముట్టుకుంటారు? సో నాలుగుతో ముక్కుని టచ్ చేసే వాళ్లే లేరంటావా? ఖచ్చితంగా లేరు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. నాలుగుతో ముట్టిందని ముట్టుకుంటానండి. నాలుగుతో ముక్కుందని ముట్టుకుంటానండి. ముట్టుకుంటావా? నిజంగా? నీతో ఏది ముట్టుకో చూద్దాం. అమెరికా అబ్బాయి గారు ఏమన్నారు? నాలుగుతో ముక్కుని ముట్టుకోనన్నారు. అంతే కదా అబ్బాయి గారు? అంతే అంతే. ఏం నువ్వు చేసిన పని? అతని ముక్కుని నీ నాలుగుతో సిగ్గులేదా? ముక్కుని ముట్టుకోమన్నారు కానీ ఎవరు ముక్కో చెప్పలేదు కదండి, అందుకే అట్ట చేసా. తప్పైతే క్షమించండి. నో 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 నో, నీదేం తప్పులేదు. ఈ టెస్ట్ కి ఆన్సర్ అదే, నువ్వే గెలిచావు. అర్జెంటుగా శేషగిరి ఫ్రెండ్షిప్ ను కట్ చేయాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. శేషగిరి, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే నీ కాళ్ళు విరగొడతాను. గెట్ అవుట్. అర్థమైంది అమ్మాయి గారు, అమెరికా అబ్బాయి గారు అంటే నీకు మా లావు అది, అందుకే అంత ఇది. సరేలేండి బాబు గారు, మన మధ్య ఏమైనా వ్యవహారాలుంటే ఈదులోనే మాట్లాడుకుందాం. తమ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచు. ఐ విల్ కమ్. నిన్ను చూడమ్మా సుందరి, జీవితంలో చిక్కుక్క మంచి తల చెడగొట్టారా? ఏళ్ల క్రితం మూతపడ్డ ఈ గుడి తలుపులు మళ్ళీ ఎప్పుడు తెరిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను తండ్రి. ఏమండి, మీ చేతులు కాలుతున్నాయండి. చేతులు కాలుతున్నాయండి. కాలుతున్న చేతులు కంటికి కనిపిస్తున్నాయి కానీ గుండెల్లో దాచుకున్న బాధల్ని చూడగలవా బాబు? ఏమిటి మీరు అనేది? అవును బాబు, నేను ఇక్కడికి వచ్చి దీపం పెట్టడం, ఆ దీపంలో నూనెన్నంత వరకు వెలగాలని కాపు కాయడం, ఆ కాపు కాసేటప్పుడు చేతులు కాలడం గత 30 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఫూలిష్నెస్. మీరు సీతాపురం భూషయ్య గారి భార్యని. నువ్వెవరు బాబు? నేను రామాపురం వీరభద్రయ్య గారి ఇంటికి వచ్చాను. వీరభద్రయ్య గారి ఇంటికి వచ్చావా? వెళ్ళిపో, వెళ్ళిపో, ఇక్కడి నుంచి నాతో మాట్లాడద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. మా అరుంధతి అత్తయ్య పెళ్లి వల్ల
30 ఏళ్ల కిందట ఈ ఊరు పగలతో రగిలిపోయింది. పచ్చగా ఉన్న ఈ ఊరు ఆవేశాలతో భగ్గుమంది, రెండుగా చీలిపోయింది. ఎంతో మంది నాశనమయ్యారు, ఆస్తులు తగలబెట్టుకున్నారు, ఎన్నో పేద కుటుంబాలు అనాథలయ్యాయి. అందుకే చిన్నతనం నుంచి నాకు ప్రేమ పెళ్లి అంటే భయం. నా జీవితం కూడా మా అత్తయ్య జీవితంలా కాకూడదని మనసు చంపుకున్నాను. అవును సింధు, ఆ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అన్ని జరిగి చాలా కాలం అయింది కదా, ఇంకా పిచ్చోళ్ళలాగా ఎందుకు తన్నుకుంటూ ఉంటారు? వెరీ వెరీ ఫనీ. అదే బాబు గ్రామం అంటే. ఇక్కడ ప్రేమను పెంచుకుంటాం, పశువులను పెంచుకుంటాం, అలాగే కక్షల్ని ఆవేశాలను కూడా పెంచుకుంటూనే ఉంటాం. అదిగా తాతయ్య, మీరు రివెంజ్ పోయి ఒక్క ఊరిని 2 రోజులుగా చీల్చి ఏం సాధిస్తారు? ఈ ఊరికి పెద్ద మనిషి మీరు, ఆ ఊరికి పెద్ద మనిషి భూషయ్య. మీరిద్దరూ మాట్లాడుకుని ప్రాబ్లం శాంతియుతంగా సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి భూషయ్యతో శాంతి చర్చలా? ఆకాశాన్ని భూమిని కలపగలం గాని ఆ భూషయ్య మనసు మార్చలేం. అసలు ఈ నేడు ఈ గ్రామ కక్షలు రావణ కష్టంలో కాలుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఆ భూషయ్య. వాడు మనిషి కాదు, ఆరోపణలో ఉన్న జంతువు. ఆ భద్రయ్యగాడు కల్లో కనిపించిన అపశకునంగా భావించి అర్ధరాత్రి పంతుల్ని పిలిపించి శాంతి చేయిస్తానురా. అట్లాంటి ఎదవగాడి పాలేరు కొడుకుతో నీ మనవరాలికి పెళ్ళంటావా? చంపేస్తాను, జాగ్రత్త. ఆపేయ్, పెళ్లి జరగడానికి వీల్లేదు. పో. ఏమండి, ఒక మాట. దగ్గరకొచ్చి చెప్పు. అది కాదండి. దగ్గరకొచ్చి చెప్పు. రా దగ్గరకి. చెవిలో చెప్పు. పాపం ఆ పెళ్లి. పాపం, పెళ్లి ఆపొద్దని చెప్పాలనుకున్నావు. పో లోపలికి. ఒరే చలమయ్యా, ఇంకొక్కసారి ఆ ఊరి జోలికి వెళ్ళావంటే నీ గూడెం తగలెట్టేస్తాను. జాగ్రత్త. వెళ్ళా. ఎందుకు వచ్చావు బాబు ఈ ఊళ్ళోకి? మనిషి రక్తాన్ని మరిగిన చిరుతపుల్ని చూసి వెళ్దామని వచ్చాను. చూసావుగా, అర్థమైందా? కొన్ని ప్రాణాలను కాపాడడం కోసం ఒక చిరుతపుల్ని వేటాడి చంపినా పాపం లేదని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. గుడి దగ్గర చేతులు కాలుతున్నాయి బామ్మ అని ప్రేమతో బాధపడ్డావు. అదే ప్రేమతో నేను నిన్ను అడుగుతున్నాను, దయచేసి ఈ గ్రామ కక్షల్లో తలదూర్చనని నాకు మాట ఇవ్వు బాబు. నిలబెట్టుకోగలిగినప్పుడే మాట ఇవ్వాలి. ఎవడ్రా వాడు? ఏమోనండి, ఈ ఊరికి కొత్తలాగున్నాడు. రేయ్, ఇట్రారా. నిన్నేరా, ఇట్రారా. ఏంట్రా నాతో ఏంట్రా పని నీకు? రేయ్, నన్ను రా అంటావరా? నువ్వు నన్ను రా అన్నప్పుడు నేను నిన్ను రా అనకుండా ఏమనాలరా? మర్యాద అనేది పుచ్చుకోవాలరా ఫూల్. నువ్వు నాకు మర్యాద నేర్పించావు కదూ, నేను నీకు కర్ర సమ నేర్పిస్తాను. నేర్చుకో.
ఏంటి మన ఊళ్ళోకి వచ్చి మన వాడినే కొట్టి వెళ్తారా? ఎన్ని గుండెలరా వాడికి? పదండ్రా. వాణ్ణి మన ఊళ్ళోకి రానిచ్చిన వాళ్ళని కలిపి నరుకుదాం. పదండి. మన ఊరి వాళ్ళని కొట్టడానికి, మన కుప్పలు తగలపెట్టడానికి గవర్రాజు గారి మనుషులు పంచలగేసుకుని వస్తున్నారట. ఎన్ని గుండెలు రా వాళ్ళకి? వాళ్ళ శాల్తీలు లేపితే గాని ఈ ప్రెసిడెంట్ నాగరాజుకి నిద్రే పట్టదు. ఈ ఊళ్ళకు పట్టిన చరిత్రను ఎప్పుడో తెలుసుకుని వస్తాను. బాబు నీకు తెలియదు. ఏం జరిగింది? మన ఊరు వాడెవడో ఒక గవర్రాజు మనుషులు కొట్టాట. ఆ సంగతి తెలిసి ఆ ఊరు వాళ్ళు కత్తులు తీసుకుని బయలుదేరారు. మనవాడు కూడా ఆవేశంగా బయలుదేరారు. ఏం జరుగుతుందో ఏంటో నాకు భయంగా ఉంది. అయ్యో వాళ్ళని కొట్టింది నేను. నువ్వా? నేనే. నా వల్ల 2 ఊళ్ళు కొట్టుకోకూడదు. నేను ఒప్పుకోను. వాళ్ళని ఆపాలి. చెప్పదు ఆ ఊరు సంగతి. నా మాట విను.